హలో ఫ్రెండ్స్, బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ యొక్క నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇలా చాలా మనకి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని కూడా డైలీ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వన్ బై వన్గా అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు సమ్ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవుతారు. కాబట్టి తప్పకుండా అప్డేట్స్ అన్ని కొంచెం చూడండి ఫ్రెండ్స్. ముందుగా గ్రూప్ 2 కట్ ఆఫ్ ఎంత అంటే అనే ఒక ఆర్టికల్ ఇచ్చారు ఫ్రెండ్స్. టీజీఎస్ గ్రూప్ 2 క్లుప్తంగా ఉంటుందన్న అభ్యర్థులు పేపర్ 1, 3 బాగా కష్టంగా, పేపర్ 2, 4 మోస్తరు ఇష్టంగా ఉందని చెప్పారు ఫ్రెండ్స్. ఈ యొక్క ఆర్టికల్ అనేది నేను బయోలో మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్‌లో నేను పెడతాను. అక్కడికెళ్ళి చదవండి ఫ్రెండ్స్. అలాగా మరొక అప్డేట్ వచ్చేసి నిరుద్యోగ భృతి అందించాలంటూ అప్డేటు. విద్యావంతులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ యువజన విభాగ అధ్యక్షుడు నాగిళ్ల నవీన్ కుమార్ ఒక విజ్ఞప్తి చేశారు. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి అంగన్వాడీల్లో కొలువులు భర్తీ అంటూ ఒక అప్డేట్ ఫ్రెండ్స్. టీచర్లు, హెల్పర్లు ఖాళీలపై అధికారులు కసరత్తు అంటూ అప్డేటు. అలాగే మే దాకా కొత్త నోటిఫికేషన్లు లేనట్టే అంటూ మరొక అప్డేటు. అలాగే ఏఈలకు వేతనాలు ఇవ్వండి అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రకటనలో మాట్లాడారు. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి సింగపూర్‌లో కార్పొరేటర్ ఉద్యోగాలకు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలంటూ ఒక ఇన్ఫర్మేషను. అలాగే కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. డాక్టర్ కృష్ణ ఎల్లాకు ఐఎన్ఐఎస్ఏ ఫెలోషిప్ అవార్డు అంటూ అప్డేటు. అలాగే గ్రూప్ 3 పరీక్ష ప్రాథమిక కీ విడుదల ఫ్రెండ్స్. చాలా గుడ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే గ్రూప్ 3 అభ్యర్థులు ఉంటారో వాళ్ళ యొక్క ప్రాథమిక కీ అనేది విడుదల చేశారు. ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఈ యొక్క సమాచారాన్ని మీ యొక్క ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి నా వీడియోస్ ఎంతో బాగా ఉపయోగపడతాయి అనుకుంటాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అందిస్తాను. అలాగే ఫిబ్రవరి 23న గురుకులంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటూ అప్డేటు. అలాగే మరొక అప్డేటు మే నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు. మార్చి చివరికల్లా ప్రస్తుతం నియామకాలు పూర్తి అంటూ అప్డేటు. ఇది గ్రూప్ 3 పరీక్ష ప్రాథమిక కీ అంటూ ఇది వేరే న్యూస్ పేపర్ ఫ్రెండ్స్. ఇది సాక్షిలో వచ్చింది. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి 10వ తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు అంటూ అప్డేటు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తికి చర్యలు అంటూ అప్డేటు. అలాగే కరెంట్ అఫైర్స్. అలాగే ఈ యొక్క దేశంలో గ్రూప్ 2 యొక్క ప్రత్యేకం చరిత్ర బిట్స్ ఇవన్నీ కూడా మన యొక్క బయోలో ఉన్న వాట్సాప్ ఛానల్‌లో నేను పోస్ట్ చేస్తాను. కాబట్టి అక్కడికెళ్ళి ఈ యొక్క సమాచారాన్ని మీరు తెలుసుకోండి. ఇలా ఫ్రెండ్స్ ఇయన్నీ కూడా వన్ బై వన్ కంప్లీట్‌గా చెప్తాను. వీడి యొక్క లోపల సమాచారం అంతా మీకు ముందు తీసుకొస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా సమాచారం అంతా మీకు చెప్తాను. విద్యావంతులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు నాగెళ్ల నవీన్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లెబర్టరీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్య అభ్యసించిన ఉద్యోగాలు, ఉపాధి దొరకని పరిస్థితి నెలకొందని, అలాంటి వారికి ప్రతి నెల రూ. 25,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. అలాగే మరొక అప్డేటు అంగన్వాడీలో కొలువులు భర్తీ అంటూ అప్డేటు. టీచర్లు, హెల్పర్లు ఖాళీలపై అధికారుల కసరత్తు. క్షేత్రస్థాయి నుండి వివరాలు సేకరిస్తున్న అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ. అలాగే ప్రాజెక్టుల వారీగా సమాచారాన్ని
సమాచారాన్ని సమర్పించాలని సిడిపిఓలకు ఆదేశం. ఈ ఏడాది పదవీ విరమణ పొందేవారికి లెక్కలపైన పూర్తి స్పష్టత వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం అంటూ అప్డేటు. అలాగే మీ దాకా కొత్త నోటిఫికేషన్ లేనట్టే. ప్రభుత్వం నుంచి టీజీపీఎస్కి చేరని ఇండియన్లు ఖాళీలు వివరాలు ఇవ్వాలని లేఖ. రాయనున్న కమిషన్. ఏప్రిల్లో నోటిఫికేషన్పై కసరత్తు. ఆ తర్వాతనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందంటూ సమాచారం. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇక వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఉద్యోగుల కోసం పోటీ పడవచ్చని ఆశపడుతున్నారా? అయితే మీ ఆశలు నెరవేర్చుకున్నందుకు మీ దాకా ఓపిక పట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీజీపీఎస్ వద్ద ఖాళీ పోస్టుల వివరాలు లేవు. ప్రభుత్వం నుంచి కొత్త ఉద్యోగుల భర్తీకి సంబంధించిన ఇండెంట్లు టీజీపీఎస్కి చేరలేదు. ఒకటంటే ఒకట ఇండెంట్ కూడా టీజీపీఎస్కి అందలేదు అంటూ అప్డేట్ ఫ్రెండ్స్. ఈ ఏడాది పోస్టులు ఆ ఏడాది అంటూ అప్డేటు. మార్చి 31లోగా ఖాళీల వివరాలు ఇవ్వాలని అప్డేటు. ఏఈలకు వేతనాలు ఇవ్వండి. మంత్రి ఉత్తమ్. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా పోస్టింగ్ ఇచ్చారనే కారణంతోనే నిలిపివేసిన పలువురి ఇంజనీర్లకు వెంటనే వేతనాలు చెల్లించాలంటే సిఎస్ శాంతకుమార్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశించారు. నీటిపారుదల శాఖలో ఇటీవల కొత్తగా 677 మంది ఇంజనీర్లను నియమించారు. వారిలో 130 మందికి రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా పోస్టింగులు ఇచ్చారనే కారణంతో జీతాలు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని ఇంజనీర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి వెంటనే సిఎస్కు ఫోన్ చేసి తక్షణమే వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మరొక అప్డేటు. సింగపూర్లో కార్పొరేటర్ ఉద్యోగాలు. ఎవరైనా సింగపూర్లో మాకు ఉద్యోగం కావాలనుకున్న వారికి ఈ యొక్క ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ యొక్క కార్పెంటర్ ఉద్యోగాలకు భర్తీకి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. వయసు వచ్చేసి 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఇలా మన యొక్క అప్డేట్ ఏమిటంటే కింద సమాచారం ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి మీ యొక్క సమాచారం అందించండి. మరింత సమాచారం మీరు తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే కొత్త ఆవిష్కరణలకు వ్యాక్సిన్ అభివృద్ధి తదితర అంశాల్లో చేరిన కృషికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సహా వ్యవస్థాపకుడు ఎగ్జిక్యూటివ్ అయిన డాక్టర్ చైర్మన్ కృష్ణాలకు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అవార్డు లభించింది. ఇండియన్ ఫెలోషిప్ అవార్డు ప్రదానం చేశారు. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క సమాచారం తెలుసుకోవాల్సిందే. మరొక అప్డేటు. ఇది గ్రూప్ 3 పరీక్ష ప్రాథమికకి విడుదలంటే అప్డేటు. రేపు గ్రూప్ 2కి మే 1 నుంచి కొత్త ఉద్యోగుల ప్రకటనలు. ఏటా ఖాళీల భర్తీ. మార్చి 31 దాకా వివరాల సేకరణ. ప్రకటనలో ఇచ్చిన ఏడాది లోపే భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలంటూ అప్డేటు. గ్రూప్ పరీక్షలు సిలబస్ తగ్గింపుపై ఆలోచిస్తాం. మీడియాతో టీజీపీఎస్ చైర్మన్ బొర్రా వెంకటేశ్వర గారు మాట్లాడారు. గ్రూప్ 3 పరీక్ష ఫలితాల్లో ప్రాథమికకి విడుదలైంది. 1388 మంది ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన యొక్క 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ రాగా 2024 నవంబర్లో ఈ యొక్క పరీక్ష నిర్వహించారు. 2 నెలల్లోపే ప్రాథమిక కీని విడుదల చేశారు. శుక్రవారం గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు ప్రాథమిక కీ విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్ చైర్మన్ గారు ఒక సమావేశంలో మాట్లాడారు. అలాగే ఫిబ్రవరి 23న గురుకులాల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్. తెలంగాణ గురుకుల విద్యాలయంలో 2025-26 ప్రవేశానికి గాను ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తామంటూ ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. మీకైనా సమాచారం కావాలంటే ఈ యొక్క వెబ్సైట్ పైన ఈ యొక్క సమాచారం తెలుసుకోవచ్చు. మరొక అప్డేటు. మే నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ అప్డేటు. 10వ తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు. ₹1000 ఆలస్య రుసుముతో జనవరి 22 వరకు చివరి అవకాశం అంటూ అప్డేటు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తికి చర్యలు. అలాగే ఏఎఫ్ఐ అథ్లెటిక్స్ కమిషన్గా చైర్పర్సన్గా అంజు గారు నియమితులయ్యారు.
చాలా ముఖ్యమైన కాంటాక్ట్ ఫ్రెండ్స్ తప్పకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అలాగే గ్రూప్ 3 ప్రత్యేకం చరిత్ర బిట్స్ ఈ బిట్స్ అన్నీ కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి.